దాదాపు 28 ఏళ్ల క్రితం నాజూగ్గా పొడుగు కాళ్లతో లేలేత అందాలతో చూపరుల కన్నులు మిరుమిట్లు గొలిపేలా సోనాలి బింద్రే సందడి చేశారు. అప్పట్లో అనేక కమర్షియల్స్లో సోనాలి సోయగాలు కుర్రకారుకు బంధాలు వేశాయి. వాటిని మరింత గట్టిగా బిగించేస్తూ సినిమాల్లోనూ మురిపించి జనాన్ని మైమర్పించేలా చేశారు సోనాలి. తెలుగు చిత్రాల్లోనూ వెలుగులు విరజిమ్మిన సోనాలి నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారిని ఆమె ధైర్యంగా ఎదుర్కొన్న విధానం ఎంతో మంది రోగగ్రస్తుల్లో స్థైర్యం నింపింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలను పోషించడానికి సిద్ధంగా ఉన్నారు సోనాలి. 2022లో సోనాలి లవ్ యూ హమేషా చిత్రంతో జనం ముందు నిలిచారు. సోనాలి బింద్రే మహారాష్ట్ర కుటుంబంలో 1975 జనవరి 1న జన్మించారు. ఆమె తండ్రి సివిల్ సర్వెంట్, దాంతో పలు రాష్ట్రాల్లో ఆయన పనిచేశారు. బాంబేలో కొంతకాలం చదివిన సోనాలి తరువాత బెంగళూరు కేంద్రీయ విద్యాలయంలో విద్యనభ్యసించారు. చదువుకునే రోజుల్లోనే ఆమె మనసు మోడలింగ్ వైపుకి మళ్ళింది. తరువాత సినిమా రంగం నాజూకు సోకుల సోనాలి బింద్రేను ఆహ్వానించింది. తొలి చిత్రం ఆగ్లోనే నటిగా తనదైన బాణీ పలికించి ఫిల్మ్ఫేర్ అవార్డు పట్టేశారు సోనాలి. మణిరత్నం తెరకెక్కించిన బాంబేలో హమ్మా హమ్మా పాటలో సోనాలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి జనం మదిని కొల్లగొట్టారు. ఆ తర్వాత తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తప్పించారు సోనాలి బింద్రే. తెలుగులో సోనాలి బింద్రే నాయికగా నటించిన తొలి చిత్రం కృష్ణవంశీ మురారి. ఇక ఇందులో ఆమె పోషించిన వసుంధర పాత్ర యువతను భలేగా ఆకట్టుకుంది. పాటల్లో సోనాలి అందాన్ని కృష్ణవంశీ చిత్రీకరించిన తీరు సినీ జనాన్ని మురిపించింది. దాంతో చిరంజీవి ఇంద్రాలోనూ సోనాలి అందం మెరిసింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన సోనాలి చిందేసిన తీరు కూడా ఆకట్టుకుంది. ఆపై మరోమారు కృష్ణవంశీ తన ఖడ్గంలో సోనాలి బింద్రేకు ఓ ప్రత్యేక పాత్రలో నటింపజేశారు. అందులోనూ పాటల్లో సోనాలి సొగసు పరవశింపజేసింది. ఇక నాగార్జున సరసన నాయికగా నటించిన మన్మధుడులో సోనాలి సోయగాలు మరింతగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ సరసన పల్నాటి బ్రహ్మనాయుడులో సోనాలి ఓ నాయికగా నటించారు. మరోమారు చిరంజీవితో శంకర్ దాదా MBBSలో జోడీ కట్టింది సోనాలి సోయగం. వెండితెరపై సోనాలి నాజూకు సోకులు చూసి ఫిదా అయిన జనాన్ని బుల్లితెరపైన మురిపించారు. అనేక టీవీ షోస్కు వ్యాఖ్యాతగా, న్యాయ నిర్ణేతగా వ్యవహరించి అలరించారు. దర్శక నిర్మాత రచయిత గోల్డీ బెహల్ను పెళ్లాడారు సోనాలి బింద్రే. వారికి ఓ అబ్బాయి, పేరు రణ్వీర్. అందంగా ఆనందంగా సాగుతున్న సోనాలి జీవితంలో క్యాన్సర్ కల్లోలం రేపింది. ధైర్యంగా ఆ వ్యాధిని జయించారు. ఇప్పటికీ సోనాలి బింద్రే పేరు వినగానే ఆనాటి ఆమె నాజూకు సోకులే మన మదిలో మెదులుతాయి. నటిగా ఎందరికో స్ఫూర్తి కలిగించిన సోనాలి వ్యక్తిగాను పలువురిలో ధైర్యం నింపారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్రా సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా బి గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ మూవీని నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సోనాలి బింద్రే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.
వైజయంతి మూవీస్ బ్యానర్లో సినిమా చేయటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, అశ్విని దత్ చాలా మంచి వ్యక్తి అంటూ సోనాలి బింద్రే చెప్పుకొచ్చింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి లాంటి గొప్ప నటుడితో నటించటం ఎప్పటికీ మర్చిపోలేని, అలాగే ఇంద్ర మూవీలోని అన్ని విషయాల కంటే చాలా కష్టం అనిపించిన పని చిరంజీవితో కలిసి డాన్స్ చేయటమని, ఆయనతో సమానంగా డాన్స్ వేయటం ఎవరికీ సాధ్యం కాదంటూ సోనాలి బింద్రే చెప్పింది. అలాగే ఇంద్ర సినిమాలో భాగంగా మరుసటి రోజు దాయ్ దాయ్ దామ్మ సాంగ్ షూటింగ్ ఉందని చెప్పడంతో ఆ నైట్ అంతా నేను భయంతో నిద్ర కూడా పోలేదు అంటూ సోనాలి బింద్రే తాజాగా చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇంద్ర మూవీ రీ రిలీజ్ గురించి ఎప్పటి నుండో మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్గా ఈ సినిమా రీ రిలీజ్కు రెడీ అయింది. 90లో వెండి తెరపై అగ్రనటిగా రాణిస్తూ తన గ్లామర్తో కుర్రకారును ఆకట్టుకున్న ఆమె వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత టీవీ రంగంలోకి వెళ్ళింది. కొన్నాళ్ల క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది. అమెరికాలోని న్యూయార్క్లో చికిత్స తీసుకొని కోలుకుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె మళ్ళీ సినిమాల్లో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో సోనాలి బింద్రే కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్టుకు వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.